ప్రభు యేసుక్రీస్తు నామములో గురించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పటి వరకు పాటపడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం కదా. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా 129వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. 129వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చార్లను పొడుగుగా చేసిరి. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యంతో నాతో మాకు అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. ఇదిగో తండ్రి, నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ స్వాధీనంలో ఉంచుకుని ఏ మాటల వరకు మాకు అవసరమైన ఆ మాటల వరకు మాతో మాట్లాడమని అయ్యా మాట్లాడుతున్నప్పుడు ప్రభా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో ప్రభా అయ్యా వారు అర్థం చేసుకునే జ్ఞానం నీ బిడ్డలకు ఇచ్చి ప్రభా ఈ వాక్యం ద్వారా నీ ఆత్మతో ప్రభు నడిపింపబడుతూ అయ్యా నీ స్వరూపంలోకి మార్చబడే రీతిగా మమ్మల్ని అంతా నీ స్వాధీనంలో ఉంచుకుని మీరు అధ్యక్షుడిగా ఉండి నడిపించి ప్రభా మహిమ గంట ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధులను అడిగి వేడుకొని పరలోకమున తండ్రి ఆమేన్. చదవబడిన వాక్య భాగంలో ఏం చదివామండి? దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాలను పొడుగుగా చేసిరి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే కనుక దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఎవరు వీపు మీద దున్నారు? అసలు దున్నడం అంటే ఏంటో తెలుసా అండి? దున్నడం అంటే ఏంటి? దున్నడం తెలుసా? మీ అందరికీ వ్యవసాయం గురించి తెలుసా? వ్యవసాయంలో ఏం చేస్తారు? వ్యవసాయం చేసేటప్పుడు బీడు భూమిని ఏం చేస్తారు? ఇప్పుడు ఒక పొలాన్ని మనం పండించాలి అంటే కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాం. ఒక భూమి మనకు వచ్చింది. ఆ భూమిలో మనం వ్యవసాయాన్ని స్టార్ట్ చేయాలంటే మొదటిగా మనం ఏం చేస్తాం? దున్నుతాం కదా. దున్నకుండా మనం విత్తనాలు వేసామనుకోండి, ఫలిస్తుందా? బీడు భూమి ఫలించదు. ఏం చేస్తాం? దున్నుతారు. దేంతో ఇంకా ముందు అయితే దేంతో దున్నేవారు? నాగలతో దున్నేవారు. ఎప్పుడైతే ట్రాక్టర్లు వచ్చేసినాయి కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దున్నువారు నా వీపు మీద దున్నేరి. దున్నడం అని చెప్తున్నాడు. దున్నే వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు? ఎక్కడ దున్నుతున్నారు? నా వీపు మీద. మనం ఎక్కడ దున్నుతాం? నేల మీద దున్నుతాం. కానీ ఇక్కడ వీపు మీద దున్నుతున్నారు. ఎవరి వీపు మీద దున్నుతున్నారు? ఎవరు దున్నుతున్నారు? ఎవరి వీపది? యేసు ప్రభు వారి యొక్క వీపే. మనందరికీ తెలుసండి. ఇప్పుడు ఏంటి డేస్ అందరూ కూడా ఏం చేస్తుంటారు? ఫాస్టింగ్ ఉండి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. మనకు కొద్ది రోజుల్లో ఏమొస్తుంది మనకి? గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, శుక్రవారం. అంటే ఏంటి? యేసు ప్రభు వారిని సిలువ వేసిన రోజు. అంటే మనం ఏం చేస్తాం? ఆ రోజు ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డారు. ఇది శ్రమల కాలం అంటారు. ఈ 40 రోజులు చాలా మంది శ్రమ దినాలు అని చెప్పి శ్రమ దినాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడో? దున్నువారు నా వీపు మీద దున్నిరి. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ రోజు ఏం చేశారంటే కొరడాలతో కొట్టారు. ఆయన వీపు ఎలా ఉందంటే, ఇప్పుడు దున్నినప్పుడు ఎలా అయితే దున్నుతారు, భూమి ఎలా ఉంటుందండి దున్నినప్పుడు? నాగలి చాటున ఎలా ఉంటుంది? దున్నుతారు కదా. అలా యేసు ప్రభు వారి వీపుని ఏం చేశారంటే కొరడాలతో దున్నారు. మీరు చాలా సినిమాల్లో పాటలు చూసే ఉంటారు కదా. యేసు ప్రభు పాటలు వస్తూ ఉన్నప్పుడు పాటలు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎలాగా కొడుతూ ఉంటారండి? అది మనము రియల్ కాదు, అది కదా, రియల్ కాదు. కానీ మనం చూడగానే ఎలా ఫీల్ అవుతాం? మనం చాలా ఫీల్ అవుతాం. అంటే మన ఒళ్ళు జరదరిస్తుంది. అసలు అంత బాధ వస్తుంది అంటే మనకి, నిజంగా నా కోసం ఎన్ని బాధలు పడ్డాము. అది చూసినప్పుడు చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒకసారి హృదయంలో ఒకసారి మీరు పలుమూసుకుని ఒకసారి దాన్ని ఇమేజ్ చేసుకోండి ఒకసారి. అట్లా కనుక నిజంగా ఒక రియల్గా ఒక వ్యక్తి మన ఎదురుమట్లో పడతా ఉంటే మనం తట్టుకోగలుగుతాము. అసలు ఊహించుకోవడానికే అసలు అది చాలా భయంకరంగా ఉంది. కానీ ఏం చేశారు యేసు ప్రభు వారిని? అంత నాగలి ఎలా అయితే దున్నుతారో అంతకంటే తన వీపుని ఏం చేశారు? దున్నారు. దున్నబడ్డది ఎవరి వీపు? యేసు ప్రభు వారి వీపు దున్నబడింది. ఎందుకు దున్నబడింది? ఆయన ఎందుకలా దున్నబడ్డానికి కారణం? ఎందుకలా మౌనంగా ఉన్నాడు? ఎందుకు సహించాడు? అంటే నీ కోసం నా కోసం. ఎందుకు సహించాడండి? నీ కోసం నా కోసం సహించాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన కోసం ఏమైనా చేస్తున్నామా? కనీసం ఏమి చేయట్లేదండి. కానీ మన కోసం ఆయన దున్నబడ్డాడు. అదే చెప్తున్నాడు, దున్నువారు నా వీపు మీద దున్నిరి. ఎందుకు దున్నాల్సి వచ్చింది ఆయన? ఎందుకు ఆయన మౌనంగా సహించాడు? మనందరి కోసం, మనం రక్షింపబడాలని, మనం నశించుకోకూడదని ఆయన మనందరి కోసం ఆయన వీపును ఆయన దున్నించుకోవడం జరిగింది. అదే కీర్తన కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి వచనం చదువుకుందాం. మొదటి 1-2 వచనాలు. ఇశ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలము
మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చేది. నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఏం చేయబడ్డాడు? దున్నబడ్డాడు. ఎందుకంటే మనం రక్షించడం కోసం. ఏ విధంగా మనం రక్షించాలి అంటే దున్నబడాలి. అంటే ఒక వ్యక్తి దున్నబడడం ద్వారా మనకి ఏమొచ్చింది? గొప్ప రక్షణ వచ్చింది. ఆయన మామూలు వ్యక్తి అండి. దేవుని కుమారుడు ఏం చేశాడు? మన అందరి కోసము దున్నబడ్డాడు. తాను తగ్గించుకున్నాడు, శ్రమకు అప్పగించుకున్నాడు తన శరీరాన్ని. ఒక నేల ఫలవంతంగా పండాలి అంటే, భూమి పండాలి అంటే, పంటనివ్వాలి అంటే, ఆ పంట ద్వారా అనేక మంది బ్రతకాలి అంటే దాన్ని ఏం చేయాలి? మనము దున్నాలి. అంటే కష్టపెట్టాలి. దాన్ని కష్టపడకుండా భూమి మనకి పంటనివ్వదండి, ఫలాన్ని ఇవ్వదు, ఫలితాన్ని ఇవ్వదు. అలాగే యేసు ప్రభు వారు దున్నబడితేనే కానీ మనందరికీ రక్షణ రాలేదు. మనందరం ఇప్పుడు ఎంతో హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని, ఏసీ కింద కూర్చుని దేవుని స్తుతించుకోగలుగుతున్నామంటే దేవుడు మనందరి కోసం ఏం చేయబడ్డాడు? దున్నబడ్డాడు. మనందరి కోసం దున్నబడ్డాడండి. ఆ రోజు ఆయన దున్నబడ్డొచ్చాడు. ఈ రోజు మనం ఎంత హాయిగా దేవుని స్తుతించుకోగలుగుతున్నాం. ఎంతమంది హృదయపూర్వకంగా ఆయన స్తుతిస్తున్నారండి? ఎంతమంది హృదయాలు ఆయనకి అర్పిస్తున్నారు? హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయన సేవిస్తున్నారు. ఈనాడు భక్తి ఎలా అయిపోయింది? హైటెక్ భక్తి ఎలా అయిపోయిందండి? అంత హైటెక్ భక్తే. వెళ్ళామా వచ్చామా అంతే. వెళ్ళాలి, ఆదివారం కాబట్టి ఏం చేయాలి? వెళ్ళాలి అంతే. వెళ్ళకపోతే ఏమైపోతుందో, వెళ్ళామా వచ్చామా అన్నట్టే ఉంటుంది. కానీ మనం దున్నబడట్లేదు. మనం ఫలవంతంగా ఉండాలి అంటే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? దున్నబడాలి. దేవుడు చెప్తాడు, నా యేసు వెళ్ళిన మార్గాలే. ఎక్కడికి వెళ్ళాలి? మనం ఆయనతో కలిసి నడవాలంటే ఆయన మార్గంలో వెళ్ళాలి. అంటే ఆయనతో పాటు శిలువ వేయించుకోమని కాదండి. ఆయన మార్గం ఇరుకు మార్గం. ఆయన మార్గం కూడా కనుక మనం వెళ్తే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మార్గంలో వెళ్ళకుండా ఆయన ఇరుకు మార్గం కదండి వెళ్ళమంటున్నారు. ఆ ఇరుకు మార్గం నేను వెళ్ళలేదండి. చక్కగా చూడండి ఎంత బాగుందో మార్గం. లోకంలో చక్కగా చాలా బాగుందండి. అసలు ఏ ఆటంకులు లేవు, ఆటంకాలు. అంత మంచి మార్గాన్ని ఉంచుకొని ఇరుకు మార్గంలో ఎవరైనా వెళ్తారా అండి? మేము వెళ్ళమండి. మంచి మార్గంలోనే వెళ్తాము అంటే కనుక దేవుడు మనకు సహాయం చేయలేదు. ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్ళిన మార్గాల్లో మీరు రండి, తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నేను వెళ్ళే మార్గాలు శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అయినా భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను. ఎందుకంటే నేను దున్నబడ్డాను, నాకు తెలుసు ఆ బాధ ఏంటో. నీకోసం నేను దున్నబడ్డాను కాబట్టి ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నువ్వు నాతో కలిసి నీకు ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. ఆనాడు అనేక మంది దేవుడు దున్నబడ్డాడండి మనందరి కోసం. అలాగే అనేక మంది దున్నబడ్డారు. దున్నబడ్డం చేత వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలుచుకోగలిగారు. మనము కూడా దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? దున్నబడాలి, కష్టపడాలి, దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. పోయిన వారం మనం మాట్లాడుకున్న విషయం, మన జీవితం ఉపయోగకరంగా లేకపోతే ఏమవుతుందని చెప్పారండి? మనం ఎవరికి ఉపయోగకరంగా లేకపోతే మనం ఏమవుతాం? జీరో. మనలో ఏసు లేకపోతే మనం జీరోనే, హీరో కాదు. మనం దున్నబడకపోతే మన అందరము కూడా జీరోలమే. రక్షింపబడిన వెంటనే ఆశీర్వాదం వచ్చేయాలంటే రాదండి. దేవుని నమ్ముకో. చాలా మంది చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకోవడం మీకు కష్టాలన్నీ పోతాయి, మీ అప్పులన్నీ పోతాయి, మీ అనారోగ్యాలన్నీ తీరిపోతాయి అని చెప్తారండి. నిజమేనండి? యేసు ప్రభువుని నమ్ముకుంటే అనారోగ్యాలన్నీ తీరిపోతాయా? తీరిపోతాయి. అప్పులన్నీ తీరిపోతాయా? తీరిపోతాయి. సమస్యలన్నీ తీరిపోతాయా? తీరిపోతాయి. ఎప్పుడు తీరిపోతాయి చెప్పనా? అన్నీ తీరిపోతాయి. ఎప్పుడు తీరుతాయంటే ఇరుకు మార్గంలో మనం వెళ్ళినప్పుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వాదాలు కావాలని చాలా మంది వస్తారండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన మాట విన్నప్పుడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయన మాట చొప్పున నడిస్తే కనుక ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, పరలోకంలో కూడా మనకు ఆశీర్వాదం ఉంటుందండి, బహుమానం ఉంటుంది. ఆ విధంగా మనకు దున్నబడాలి. ఎవరైతే దున్నబడతారో వాళ్ళ ఆశీర్వాదానికి కానుకలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ దున్నబడటం గురించి మనం కొన్ని అంశాలు నేర్చుకుందాం ఈరోజు. మొదటి అంశంగా దున్నబడే విషయంలో ఇశ్రాయేలు ప్రజలు దున్నబడ్డారండి. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దున్నబడ్డారు. అంటే దున్నబడడం అంటే ఏంటి? ఒక విలువ రావాలి అంటే, అది ఒక రూపము రావాలి అంటే, ప్రయోజనకరంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయబడాలి? దున్నబడాలి. అంటే శ్రమలు అనే కొలువులో
దున్నబడాలి, శ్రమలనే కొలువులోకి వెళ్ళాలి. అప్పుడే వాళ్ళు సువర్ణ వలె మారగలుగుతారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దున్నబడ్డారండి, వారి వీపులు దున్నబడ్డాయి. తెలుసా ఇశ్రాయేలు ప్రజల గురించి తెలుసా? ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియదా? దేవుని బిడ్డలు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఆనాడు దున్నబడ్డారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం అదేనండి. 129వ కీర్తన 1 చదువుకున్నాం కదా. ఇశ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయించు వచ్చి. ఏమో చెప్తున్నాడండి ఇక్కడ? శత్రువుల చేత ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలండి వీళ్ళు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, దేవుని జనాంగము, దేవుడు ఏర్పరచుకున్నవారు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ కుమారుడు ఇస్సాకు ద్వారాగా ఏ సంతానం అయితే నీకు వస్తుందో ఆ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, బహుతరముల వరకు నేను వారిని ఆశీర్వాదకరంగా ఉంచుతాను. మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడండి. మనందరికి తెలుసు కదా, యాకోబు మోసగాడిగా ఉన్నప్పుడు తను ఏం చేశాడు? దేవుడితో పెరుగులాడి ఆ మోసగాడైన పేరుని తీసివేసి ఇశ్రాయేలుగా మార్చుకోవడం జరిగింది. ఆ ఇశ్రాయేలు జనాంగమే దేవుని ప్రజలండి. వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే శత్రువులకు అప్పగింపబడ్డారు. వీళ్ళు ఎవరికి అప్పగింపబడ్డారు? శత్రువుల చేత దున్నబడ్డారు. యేసుప్రభువు వారు ఎవరి చేత దున్నబడ్డాడండి? శత్రువుల చేత, మిత్రుల చేత. ఎవరు సిలువ వేశారు ఆయన్ని? ఎవరు సిలువ వేశారు? శత్రువులు కాదండి యేసుప్రభువుని సిలువ వేసింది మిత్రులే. ఆయన చేత సహాయం పొందిన వారే, అప్పటి వరకు ఆయన చేసిన అద్భుతాలు దగ్గర నుండి చూసిన వారే, మేలు పొందిన వారే. యేసు మాకొద్దు ఏమన్నారండి? యేసు మాకొద్దు, సిలువ వేసేయండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువుల చేత దున్నబడ్డారు. ఎక్కడ దున్నబడ్డారు? అది శత్రువుల చేత వారు దున్నబడ్డారండి. అంటే శత్రువులు ఎవరు? ఇశ్రాయేలు శత్రువులు ఎవరు? ఐగుప్తీయులు. వీళ్ళు ఐగుప్తీయులు 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 400 సంవత్సరాలు ఐగుప్తి దేశంలో వీరు బానిసలుగా ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశంలో 400 సంవత్సరాలు. మాట్లాడండి, 1 సంవత్సరాలా? ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళ ఇష్టాలు లేవు, వాళ్ళకి ఏది కావాలని తినడానికి లేదు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిందే. ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యవసాయం చేసేవారు దగ్గర కూలికి పని చేస్తారు కదండి, సంవత్సరానికి పని చేస్తారు కదా, సంవత్సరం కూలి తీసుకుంటారు. సంవత్సరానికి మాట్లాడుకుంటారు ఎంత కూలి ఇవ్వాలి అని. సంవత్సరం పని చేస్తారు వాళ్ళ దగ్గరే, తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు మంచిగా చేస్తారు లేదంటే మానేస్తారు. కానీ వీళ్ళు ఎలా కాదండి, వీళ్ళు అలా కాదు. వాళ్ళు ఏ పని చెప్తా పని చేయాలి. బానిసలుగా వెళ్ళారు వీళ్ళు ఐగుప్తి దేశానికి, బానిసలుగా తేబడ్డారు ఐగుప్తి దేశానికి. ఫరో రాజు, ఫరో చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు ఐగుప్తి దేశాన్ని. ఆ దేశంలో వీరు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. వెట్టి చాకరీ చేస్తున్నారండి. వీళ్ళ వీపులు శత్రువుల చేతులు ఎలా ఉన్నాయి? దున్నబడుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా. కొంతసేపు అలా కూర్చుంటే ఊరుకోరండి. చేయాల్సిన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా వారు పనులు చేయాల్సిందే. కఠోరమైన పనులు, మామూలు పనులు కాదండి. పని వారికి మనం ఎలాంటి పనులు చెప్తాం అంతకంటే రెట్టింపు పనులు ఫరో చక్రవర్తి వారితో చేయించుకున్నాడు. వారి వీపులు దున్నబడ్డాయి. అదే చెప్తున్నాడు, యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బలము కలగజేయించు వచ్చిరి. ఎవరు ఆ పగవారు? శత్రువులు. శత్రువుల చేతులు వీరు ఎలా ఉన్నారు? బలవంతులుగానే ఉన్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నలిగిపోతూ ఉన్నారు, దున్నబడుతూ ఉన్నారు. వీరికి పౌరుషం వచ్చిందండి. ఒక కష్టం వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? ఇతరుల చేత శోధింపబడుతూ ఉంటే, అవమానింపబడుతూ ఉంటే మనం ఎలా ఉంటాం? మనలో మనకి తెలియకుండా ఏమొస్తుందండి? ఒక రకమైన వాళ్ళ మీద ఏమొస్తుంది? పగ. వాళ్ళు పగ తీర్చుకోవాలి ఎలాగైనా సరే. ఈ కోపం ఏం చేస్తాం? అందించుకుంటూ ఉంటాం. ఏదో ఒక రోజు నాకంటూ ఒక రోజు రాకపోదా? వస్తుంది. నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు ఏం చేస్తాను? నేను ఎలా అయినా పగ తీర్చుకుంటా. వీళ్ళు కూడా హృదయంలో అనుకుంటున్నారు, మాకంటూ ఒక రోజు వస్తుంది, మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాం? పగ తీర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. ఎంతో మంది అండి విస్తరించిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో మంది ఉన్నారు, కానీ ఏమి చేయలేకపోతున్నారు. ఐగుప్తి దేశంలో శత్రువులుగా ఉన్నారు. అన్య దేశంలో బానిసగా పనిచేస్తూ ఉన్నారండి వీళ్ళు. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ సందర్భంలో మనందరికీ తెలుసు, మోషే గారు తెలుసండి. మోషే గారు తెలుసా? మోషే గారు పుట్టడం, ఆయన 3 నెలలు దాచబడడం, తర్వాత ఫరో కుమార్తె మోషేని పెంచుకోవడం,
తర్వాత ఐగుప్తీయుని ఒకరిని చంపేయడం వల్ల మోషే పారిపోతాడండి. 40 సంవత్సరాలు దాక్కుంటాడు ఈ ఐగుప్తీయులకు భయపడి. తర్వాత దేవుడు మోషేని నిలబెట్టుకుని మోషే నాయకత్వం ద్వారా ఈ ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి దేవుడు ఐగుప్తికి నడిపిస్తాడండి మోషే గారిని. అప్పటి వరకు వీరు ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. మోషే చిన్నతనం అప్పటికే శ్రమ పడుతున్నారండి. మోషే 40 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే దాక్కున్నాడు, భయపడిపోయి ఫరో రాజుకి, ఈ ఐగుప్తి రాజుకు భయపడిపోయి. ఈ ఐగుప్తి దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత బయట 40 సంవత్సరాలు దాక్కున్నాడు. 80 సంవత్సరాల తర్వాత మోషేతో దేవుడు మాట్లాడి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఐగుప్తికి నడిపిస్తాడు. మీరు ఎన్ని సంవత్సరాలు శత్రువుల చేతిలో ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరాలు అప్పటికే ఉన్నారు వీళ్ళు. తర్వాత మోషేకి 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు నడిపించాడండి మోషేని. మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి నడిపించాడు. అప్పటి వరకు కూడా అనేక మంది చేతిలో దేవుని పిల్లలు బలి అవుతానే ఉన్నారు. మనము దేవుని నీడలో లేకపోతే, దేవుని దృష్టిలో లేకపోతే, దేవునికి అవిధేయులుగా ఉంటే, దేవునికి ఇష్టం లేని వారిగా ఉంటే, దేవునికి నచ్చని పనులు మనం చేస్తే మనం కూడా శ్రమల కొలిమిలో కాలవలసిందే. దేవుడు మనల్ని కూడా శ్రమలకు అప్పగిస్తాడండి. వీళ్ళు కూడా దేవుని మర్చిపోయారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వాళ్ళకు చేసిన పనులు వీళ్ళు మర్చిపోయి వీరి ఇష్టానుసారంగా వీరి పితరులకు చేసిన దేవుని వీళ్ళు మర్చిపోవడం వల్ల వీళ్ళు ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు శ్రమలో వీరు బతకాల్సి వచ్చింది. వీరి వీపులు దున్నబడుతూనే ఉన్నాయండి. కానీ వీరికి బుద్ధి రాలేదు, మార్పు రాలేదు వీరిలో. అంటే దేవుడు మనకి ఒక దెబ్బ వేస్తేనే కానీ చాలా మంది దేవుడి సన్నిధికి రారండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడు బాగా ఒక్కడు కొట్టిన తర్వాత అప్పుడు వస్తారు. ఇంకా చెప్పాలంటే అవునా కదా? దేవుడు వాళ్ళని ఒక్కడు కొట్టిన తర్వాత, వాళ్ళకి నష్టం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అన్ని రోజులు చక్కగా దేవుడి సమయాన్ని ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, అన్ని ఇచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి స్తుతించుకోవడానికి, ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. దేవుడు ఒక్కడ పీకిన తర్వాత అప్పుడు వస్తారండి. దెబ్బ తగిలిన తర్వాత వస్తారు దేవుడా అంటూ. అప్పుడు వస్తే ఏమైనా ప్రయోజనమా? అప్పుడు ఏ ప్రయోజనం ఉండదు. దేవుడు చక్కగా అన్ని రోజులు మనకి సౌఖ్యంగా ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోకపోతే తర్వాత మనం పర్యవసానం అనుభవించాల్సిందే. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారండి. 400 సంవత్సరాలు బానిసంగా బ్రతకడానికి కారణం దేవుడికి అవిధేయులుగా ఇచ్చారు. దేవుని మాట వినలేదు, దేవుడికి నచ్చినట్టుగా వీళ్ళు జీవించలేదు. కాబట్టి దేవుడు వాళ్ళని అప్పగించడం జరిగింది. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం, మీకు అర్థమవుతుంది. నిర్గమాకాండము 1వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. 14వ చదువుదాం. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండేను. వారు చిగట వంటి పనిలోను, ఇటికల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. హల్లెలూయా. చూసారండి ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా ఏం చేయించుకున్నారు? సేవ చేయించుకున్నారు, పనులు చేయించుకున్నారు. చిగట మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలం పనిలో, ప్రతి పనిలో కఠిన సేవ. ఎంతగా శత్రువుల చేతిలో వీరు బలైపోయారు. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, కడుపు నిండా ఆహారం తినలేదు వీళ్ళు. కానీ ఏం చేస్తున్నారు? వీరి శక్తికి మించి సేవ చేస్తున్నారు శత్రువులు ఎదుట. అది ఎంత దౌర్భాగ్యం అండి. శత్రువులు ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తానని దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శత్రువుల దగ్గర వెట్టి చక్కెర చేస్తున్నారండి. ఎందుకంటే దేవునికి ఆయాసకరంగా వీరు జీవించడం చేత శత్రువులకు దేవుడు వీరిని అప్పగించారండి. శత్రువుల చేతిలో వీరు బలైపోయారు. అందుకే మనం దేవుని చేతిలో సురక్షితంగా క్షేమంగా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. లేదంటే మనము కూడా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. ఇది ఇశ్రాయేలు ప్రజలు అలాగే శ్రమ అనుభవించారండి. మనం 12వ వచనం కనుక చదువుకున్నట్లయితే, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని కనుక వారు ఇశ్రాయేలు ఎదుట అసహ్యపడేది.
ఎంతైతే ఫరో రాజులని శ్రమ పెడుతున్నాడో, కష్టపెడుతున్నాడో, ఇబ్బంది పెడుతున్నాడో, సేవ చేయిస్తున్నాడో, వీళ్ళు సేవ చేసే కొద్దీ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ప్రబలిపోతూ ఉన్నారండి. కష్టాలు పడే కొద్దీ, శ్రమలు పడే కొద్దీ ప్రబలిపోతూ ఉన్నారు. పుట్టేవారు పోతానే ఉన్నారు, విస్తరిస్తున్నారండి. బహుగా వీళ్ళు జనాంగం విస్తరిస్తూ ఉంది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం, దేవుడు పక్కన ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఒక పక్క ఏం చేస్తున్నాడండి? శ్రమ పెడుతూ ఉన్నాడు. చూసారా అంత విచిత్రము? దేవుడు మన ఆశీర్వాదానికి కారణంగా పిలిచాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడికి దూరంగా ఈ ఇరుకు మార్గం నాకు వద్దు, విశాల మార్గంలో వెళ్తామని మనమే శ్రమను కొని తెచ్చుకుంటున్నామండి. అందుకే దేవుడికి ఉపయోగకరంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉపయోగకరంగా జీవిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఇంకెవరి చేత దున్నపడ్డారో చూద్దాం. అమాలేకీయుల చేతిలో కూడా వీరు దున్నపడ్డారండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫెదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, హల్లెలూయా. తర్వాత ఎవరి చేతికి అప్పగింపబడ్డారండి? వీళ్ళు ఇశ్రాయేలు ఐగుప్తు చేతిలో నుండి తప్పించుకుని అరణ్య మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో వీళ్ళు ఎవరి చేతికి అప్పగింపబడ్డారు? అమాలేకీయుల చేతిలో వీళ్ళు అప్పగింపబడ్డారండి. వీరి జీవితం అంతా కూడా ఎలా ఉందంటే శత్రువుల చేత బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, కష్టాలు పడుతూనే ఉన్నారు వీళ్ళు. అక్కడ శ్రమ తీరిపోయింది, కష్టాలు తీరిపోయి వస్తూ ఉండగా దారిలో ఏం చేస్తున్నారు? సొరుగుతూ ఉన్నారు. మోషే గారి నాయకత్వంలో సొరుగుతూ ఉన్నారండి. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు తెలుసా మీరు? అరణ్యంలో 40 రోజులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ 40 రోజులు ప్రయాణం చేస్తూ వీళ్ళు ఎక్కడ 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఎవరి చేతిలో చిక్కారు? వీళ్ళు అమాలేకుల చేతిలో చిక్కారండి. అమాలేకుల చేతిలో చిక్కి వాళ్ళ చేత వీళ్ళు ఏం చేయబడుతున్నారు? దున్నబడుతున్నారు. అంటే మనం ఇరుకు మార్గంలో వెళ్ళామనుకోండి, దేవుడు మనకి తోడుగా వచ్చి ఇలా మనం వెళ్ళే కొద్ది, శ్రమలు వచ్చే కొద్ది దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకు కాపాడుతూ ఉంటాడు. విశాలమైన మార్గం. లోకం ఎలా ఉందండి? చాలా విశాలంగా ఉంది, ఉందా లేదా? లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని పరిస్థితుల గుండా మానవుడు వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఏ పరిస్థితుల్లో మనం కాపాడుతాడు? తెలిసి నువ్వు సమస్యలు కొని తెచ్చుకుంటే, తెలిసి నువ్వు కష్టాల్లోకి వెళ్తే దేవుడు ఎక్కడ నిన్ను తప్పిస్తాడు? చక్కగా చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ప్రమాదం ఉంది, ఆ మార్గం కష్టం, నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇటు రా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? లేదండి నేను ఇంటే వెళ్తాను, నాకు ఇక్కడే బాగుంది, చక్కగా ఉంది, ఇరుకు మార్గంలో నేను పట్టను. ఏంటి? ఇరుకు మార్గంలో పట్టనంట. లావుగా ఉన్నాం మనం పట్టకపోవడానికి, మనం లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా మనం ఆ మార్గంలో వెళ్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు. లేదండి నేను ఈ మార్గంలోనే వెళ్తానంటే సరే నీ కర్మ నువ్వు చావు దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఏ మార్గం కావాలి నీకు? కష్టాల మార్గం కావాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారండి, సొనుగుతా ఉన్నారు. ఏమనేవో తెలుసా? మోషే నాయకత్వంలో మోషే ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడి రక్షించి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ వాళ్ళని రక్షించి నడిపిస్తూ తీసుకొస్తూ ఉంటే కానాను దేశానికి వాళ్ళ మధ్యలో ఎంతగా సనిగారో తెలుసా? మంచినీళ్ళ కోసం సనిగేవారు, ఆహారం కోసం సనిగేవారు. వాళ్ళు ఏమనేవారంటే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? మేము కనుక ఆ ఐగుప్తులను ఉంటే చక్కగా మాంసం తినేవాళ్ళం, వీళ్ళు మాంసం తినేవారా? ఏం చేయించేవాడండి ఫరో రాజు వెళ్ళి? నిన్న మనం చదువుకున్నాం కదా, ఏం చేయించేవాడు? కఠినమైన శ్రమలు పెట్టేవాడు, కఠినమైన సేవ వీళ్ళు చేసేవారు. వీళ్ళు చక్కగా మాంసం తిన్నారని కానీ, చక్కగా విశ్రాంతి తీసుకున్నారని కానీ ఎక్కడ రాయబడి ఉంటుందండి. వాళ్ళు అంటున్నారు మోషే గారితో, కొంతసేపు ఆహారం తినడానికి లేట్ అయ్యేసరికి మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చాం యాజ్ఞకి. మేము చక్కగా అక్కడే ఉంటే కనుక మాంసం తినేవాళ్ళం, చక్కగా ఆహారం తినేవాళ్ళం, మాకు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? మాకు ఏమి పెట్టకుండా మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చామని మోషే మీద సరుగుతూ ఉండేవారండి. తృప్తి లేని జీవితం. మనుషులకు ఏముండదు? తృప్తి ఉండదు. ఎంత పొందుకున్నా కానీ ఇంకా కావాలి, తృప్తి ఉండాలి మనకి. తృప్తి లేకపోతే మనం ఎందుకు పనికిరామండి? తృప్తి కలిగి మనం జీవించాలి. వాళ్ళు తృప్తి లేకుండా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. వారు ఎలా అయితే మాట్లాడుతున్నారు, వారు మాట్లాడిన మాటను బట్టి వారు ఇంకా శత్రువుల చేతికి వారు అప్పగింపబడుతూ ఉన్నారు. ఎవరి చేతికి అప్పగింపబడ్డారు? రెండోసారి అమాలేకుల చేతిలో వారు చిక్కబడ్డారు. వారి చేతిలో వాళ్ళు నలిగిపోతున్నారు, చనిపోయారు, కొంతమంది దెబ్బలు తిన్నారు. ప్రతిసారి కూడా శ్రమల కొలుగులోకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. అదే నిర్గమాకాండం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 16వ వచనం కూడా చదువుకున్నాం. 17వ అధ్యాయం 16వ వచనం.
అమాలేకీయులు తమ చేతిని 17వ అధ్యాయం 16వ వచనం అంటే అమాలేకులు అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనేను. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి. దేవునికి విరోధముగా ఉన్నారు ఈ అమాలేకీయులు. కానీ దేవుని ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని శత్రువుల చేతిలో వీళ్ళు కూడా దున్నబడుతూ ఉన్నారు. చూసారండి, వీళ్ళు అమాలేకీయులు దేవునికి విరుద్ధంగా ఉన్నారు, విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు, దేవునికి ఇష్టం లేని వారిని అమాలేకీయులు జీవిస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించాల్సిన వారి బిడ్డలు, దేవుని సేవించాల్సిన బిడ్డలు, దేవునితో కలిసి ఉండవలసిన బిడ్డలు ఏం చేస్తున్నారంటే దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా దేవుడు ఎవరికి అప్పగించాడు? దేవుని శత్రువులకే దేవుడి బిడ్డలను అప్పగించాడండి. చూసారండి ఎంత దౌర్భాగ్యం. మనం దేవుని బిడ్డలమండి, ఆయన మన రక్తం నుంచి కోరుకున్నాడు. మనం ఆయన మాట వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు మీరందరూ కూడా కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకున్నారు, చక్కగా దేవుని సన్నిధికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు. ఒక అన్యులు ఉంటారు కదండి, బయట వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఏదైనా మీ ఇంట్లో ఒక వ్యక్తి మీద నేరం మోపారనుకో, ఇతను తప్పు చేశాడు, లేదా మా ఇంటి వాడు దొంగతనం చేశాడు, ఇతను నేను జైలుకి పంపిస్తున్నాను, ఇతను తప్పు చేశాడని చెప్పి ఎవరైనా నేరోపణ చేశారనుకో, మీరు ఏం చేస్తారు? అవునా అండి, తీసుకెళ్ళండి అని ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే తప్పు చేశాడు కదా, ఇచ్చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? బయట వాళ్ళు, మనకు తెలియదు, వాళ్ళు ఎవరో వచ్చి మీ అబ్బాయి తప్పు చేశాడు, మా ఇంట్లో దొంగతనం చేశాడు, నేను తీసుకెళ్తానంటే ఏం చేసి ఊరుకుంటాం మనం? నిజంగా దొంగతనం చేశాడు, మీకు తెలుసు దొంగతనం చేశాడని, మీరు పంపించేస్తారా? ఆయన ఏం చేస్తాం? మా అబ్బాయి దొంగతనం చేయగా ఒప్పుకోం కదా మనం, ఏమైనా ఒప్పుకోం. ఎందుకని? వాడు మన బిడ్డ, మన రక్తం, మన కుటుంబీకుడు, మన సొంతం. అదే మీకు ఇష్టం లేదు, మీకు తెలియదు అతను ఎవరో, ఒక బయట వ్యక్తి దొంగతనం చేశాడు, మీకు తెలిసింది, ఏం చేస్తారు? దొంగ అండి. ఇంకా 4-5 మాటలు ఎక్స్ట్రా మనం వేసి చెప్తాం లేదా? అతను ఎవరో మనకు తెలియకపోయినా కానీ ఏం చెప్తాం? ఇంకా 4-5 మాటలు కలిపి చెప్తాం. చూసారండి ఎంత డిఫరెంట్. ఇక్కడ దేవుని ప్రజలుగా మనం ఉన్నాం, దేవుడు మనం కొనుక్కున్నాడు. మరి దేవుని ప్రజలుగా మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుని మాట వినాలి. శ్రమైన, కష్టమైన, ఇరుకైన, బాధైన దేవుడితో కలిసి మనం నడిస్తే కనుక దేవుడు మనం తప్పిస్తాడు. తప్పించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన శత్రులు, దేవుడి శత్రువులు ఎవరైతే, దేవుడికి విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వారి చేతికి మనం అప్పగిస్తాడు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి, ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఎంత సిగ్గుచేటండి. దేవుడి నామానికి వీరిని బట్టే కదా నా నామం అన్నించలేదు అవమానింపబడుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనల్ని బట్టి దేవుడి నామం అవమానింపబడకూడదు. కానీ దేవుడి దృష్టికి మన నీతిపరులుగా ఉండాలి. ఒకవేళ శ్రమ వచ్చినా కానీ, ఒకవేళ మన సమస్యల చేత దున్నబడుతున్నా కానీ అది మన మేలుకేనని మనం గుర్తించాలి. దేనికండి? మన మేలుకి సమస్తము సమకూడి జరుగుతున్నాయని మనం గుర్తించాలి. వీళ్ళు అమాలేకుల చేతిలో చెక్కబడి ఉన్నారండి. ఎందుకంటే దేవునికి విరుద్ధంగా వీరు ఉండడం వల్ల అమాలేకుల చేతిలో వీళ్ళు చెక్కబడ్డారు. మూడోదిగా మనం చూసుకుందాం. మూడోదిగా ఎవరి చేతికి వీళ్ళు చెక్కబడ్డారు మనం చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. మూడోదిగా ఎవరికి దాసులుగా ఉన్నారు వీళ్ళు? మోయాబీలకు దాసులుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఈ మోయాబీలు ఎవరండి? అన్యులు, విగ్రహారాధికులు, దేవునికి ఫుల్ ఆపోజిట్ అన్నమాట. దేవునికి వీళ్ళకి ఎటువంటి సంబంధం? ఫుల్ ఆపోజిట్. వీళ్ళ చేతిలో దేవుని బిడ్డలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? దున్నబడ్డారు. 18 సంవత్సరాలు దున్నబడ్డారు. చూసారండి, దేవుడికి ఇష్టమా అలా చేయడం? ఆ బిడ్డల్ని అలా శత్రువులకు అప్పగించడం దేవుడికి ఇష్టమా? ఇష్టం కాదు. చూసారండి, 18 సంవత్సరాలు మోయాబీలతో వీళ్ళు ఎలా ఉన్నారు? దున్నబడుతూ ఉన్నారు, శత్రువుల చేతిలో నలగబడుతూ ఉన్నారు, అపమానింపబడుతూ ఉన్నారు, హేళన చేయబడుతూ ఉన్నారండి. యేసు ప్రభు వారు
సిలువకు అప్పగించినప్పుడు ఆయన హేళన చేశారు, ఉమ్ము వేశారు, అపహసించారు. ఎందుకని? ఆయనలో పాపం ఉందా అండి? ఆయన నేరం చేశాడా? తప్పు చేశాడా? అపరాధం చేశాడా? ఆయన ఏమైనా దోషం ఉందా? ఏమీ లేదు. కానీ ఆయన సిలువకు అప్పగించారు. ఒక నీతిమంతుని, యథార్థవంతుణ్ణి, ఏ పాపము లేని వాణ్ణి సిలువకు అప్పగించడం జరిగింది. శ్రమల పొలిమిలో నలగడం జరిగిందండి. ఎందుకంటే మనందరి కోసం, మనం ఆ శ్రమ నుండి తప్పించుకోవాలని, మనకి రక్షణ మార్గాన్ని చూపించాలని దేవుడు ఏం చేశాడు? సిలువకు అప్పగింపబడ్డాడు. దేవుని కుమారుడు అలా కొట్టబడ్డాడు. శ్రమలో ఆయన కాల్చబడ్డాడండి. ఎందుకంటే మనం శ్రమ నుండి తప్పింపబడాలని, శత్రువు చేతిలోకి మనం చెప్పకూడదని దేవుడి ఆలోచన. అని ఆనాడు తండ్రి అయిన దేవుని ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా బాధ పెట్టారంటే, ప్రతిసారి కూడా వాళ్ళు శత్రువుల చేతిలో నలిగిపోతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినలేదు. దేవుడి మాట వినలేదండి వాళ్ళు. ప్రతిసారి వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది? శ్రమ కావాల్సి వచ్చింది, శ్రమ అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తి సువర్ణంగా మారాలి అంటే, ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? స్టేట్ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? స్టేట్ కాలేజీ ఫస్ట్ రావాలంటే ఏం చేయాలి? ఎలా కష్టపడాలి? రాత్రి పగలు కష్టపడాలా? ఇప్పుడు మామూలుగా నార్మల్గా చదివితే సరిపోతుందా? రాత్రి పగలు కష్టపడి చదవాలి. నిద్ర కూడా ఏం చేయాలి? త్యాగం చేయాలి. అవసరమైతే తినడం కూడా తగ్గించుకోవాలి. అంత కష్టపడ్డారే కానీ అతను ఫస్ట్ రాలేదు. కష్టపడకుండా నాకు ఫస్ట్ రావాలండి అంటే ఎలా వస్తుంది? స్లిప్లు పెట్టుకుంటే వస్తుందేమో. స్లిప్లు పెట్టి వస్తుందండి. చూసి రాసేవచ్చు కదా. ఎందుకు రాదు? అయ్యో చూసి రాసుకోవచ్చు కదా. గైడ్ ఇక్కడ పెట్టేసి చక్కగా అక్కడ పైన చూసి కింద రాసేసుకుంటే స్కూల్ ఫస్ట్ మందే. ఎందుకంటే రాదండి? సరిగా రాయలేము. ఎందుకని? అది ఎవరైనా చూస్తారో టీచర్ కూడా మనం కొనేసుకుంటాం. వస్తుంది కదా, వస్తారు. అప్పుడు ఎలా స్కూల్ ఫస్ట్ వస్తుంది మనకి? అప్పుడు ఏం చేస్తాం మనం? నేను ఎంత కష్టపడి చదివాను అంటామా? కష్టపడి చదివాని అంటాం. కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి వాళ్ళు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఎంతో కష్టపడి చదివిన వాళ్ళకి ఏం రాదు? ఫస్ట్ రాదు. మనం ఏ కష్టమో తెలియకుండా చూసుకోవాలి. మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? సరే ఫస్ట్ వచ్చేసి ర్యాంక్ వచ్చేసింది, మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఒక పెద్ద కంపెనీలో మీకు జాబ్ వచ్చింది, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమైనా చేయగలుగుతారా? ఏమైనా టాలెంట్ ఉందా? ఏమైనా మాట్లాడగలుగుతారా? ఏం లేదు. మొత్తం నాలెడ్జ్ అంటే ఎలా ఉంది? 0 నాలెడ్జ్. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగం ఉంటుందండి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారంటే అప్పటికప్పుడు ఏమైపోవాలి? వాళ్ళు అభివృద్ధి చెందాలి. వాళ్ళకి ఏ కష్టం కలగకూడదు, ఏ నష్టం రాకూడదు. ఎవరేది చెప్తే అది నమ్మేసేవారు. ఎవరే విగ్రహానికి నమస్కారం చేయమంటే అది చేసేవారు. ఎవరు ఏది చేయమంటే అది చేసేవారు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయేవారు. దేవుడి మాట మాత్రం వినేవారు కదా. ఎందుకంటే దేవుడి మాట ఎలా ఉంది? కష్టంగా ఉంది వాళ్ళకి. దేవుడి ధర్మశాస్త్రం వారికి కష్టంగా ఉంది. దేవుని మాటను వ్యతిరేకించి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలని దేవుడు వాళ్ళు ఏం చేశాడు? శ్రమల పొలికి అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు తెలుసుకోవాలి. ఆ శ్రమ ద్వారాగానైనా ఏం గుర్తు రావాలి వాళ్ళకి? దేవుడు గుర్తొస్తాడేమో. ఒక్కొక్కసారి మనకి శ్రమలు మన మేలు కొరకేనండి. ఒక శ్రమ వచ్చిందనుకో మనం ఏం చేయాలి? ప్రభు నన్ను క్షమించు ప్రభా, నేను తప్పు చేశాను, నీ సన్నిధికి దూరం అయిపోయాను ప్రభా, అందుకే నాకు ఈ శిక్ష, నన్ను క్షమించు ప్రభా. మనం ఏం చేయాలి? వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి నమ్ముకోవాలి, ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? శ్రమ వచ్చినప్పుడు దేవుడిని పూర్తిగా విడిచిపెట్టేస్తామండి. దేవుడు పక్కన పెట్టేసి నాకు ఏం చేశాడు దేవుడు? దేవుడు అంటే నాకు ఈ శ్రమ వస్తుందా? ఈ కష్టం వస్తుందా? ఈ బాధ నాకు వస్తుందా? దేవుడు అన్నవాడు ఉన్నాడా? లేడు. ఎక్కడికి వెళ్తాం? మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషుల సహాయం కోరుకుంటాం. ఇంకా నాకు దేవుడు ఏమీ చేయలేదు, నాకు అసలు ఏమీ చేయలేదు అని మాట్లాడతామండి. దేవుడు మనకు ఒక శ్రమ వచ్చింది, మనం ఒక శ్రమ అనుభవిస్తున్నాం, ఒక కష్టం అనుభవిస్తున్నాం అంటే దేవుడు నా బిడ్డ దగ్గరికి వస్తాడేమో. మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంట్లో డాడీ దగ్గరికి వెళ్తామా? తండ్రి దగ్గరికి వెళ్తామా అండి? చెప్పుకుంటాం కదా, నాన్న నాకు ఈ కష్టం వచ్చింది నాన్న, నాకు ఒక సహాయం కావాలి నాన్న అని చెప్పి డాడీ దగ్గరికి వెళ్తాం. అలాగే దేవుడు కూడా పిల్లలకు ఆయన దగ్గరికి వస్తాం, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడండి. కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాం, మనుషుల దగ్గరికి వెళ్తాం, సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం.
అప్పుడు ఏమవుతుందంటే మన కష్టాలు కొట్టే ఇంకా 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 పెరుగుతుంది, తగ్గదు. వెంటనే ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక వస్తే దేవుడి దగ్గరికి వచ్చి మనం దేవుడికి క్షమాపణ కోరితే దేవుడి ప్రేమ గల దేవుడు కనుక మనం క్షమించి మన సమస్యలన్నీ విడిపిస్తాడు. ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నాడంటే సమస్యలకు అప్పగిస్తూ ఉన్నాడు, వీళ్ళందరూ మార్గాల్లో శత్రువులకు అప్పగిస్తూ ఉన్నాడు. కనీసం ఆ శ్రమలు బట్టే నన్ను గుర్తు తెచ్చుకుంటారేమో, మన దగ్గరికి వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు ఏమవుతున్నారంటే దేవుడి దగ్గరికి రావట్లా. చనిపోయేవారు చనిపోతున్నారు, పుట్టేవారు కొడుతున్నారు, వెళ్ళేవారు వెళ్తున్నారు, కానీ దేవుడిని మాత్రం పక్కన పెడుతూ ఉన్నారండి. దేవుడు ప్రతిసారి చూస్తా ఉన్నాడు. ఎవరి చేతికి అప్పగించాడు? 18 సంవత్సరాలు ఎవరి చేతికి అప్పగించాడు? మోయాబీయులు, అంటే దేవుడికి ఆపోజిట్ గా ఉన్న వారి చేతికి దేవుడు వారిని అప్పగించాడు. తర్వాత ఎవరికి అప్పగించాడో చూద్దాం. అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అదే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. హల్లెలూయా. తర్వాత 7 సంవత్సరాలు ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. యెహోవా దృష్టికి వారు ఎలా ఉన్నారు? దోషులుగా ఉన్నారు. దేవుని మాట వినట్లేదు, దేవుని బాధ పెడుతున్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. అందుకే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. నువ్వు కూడా దేవునికి దూరంగా ఉంటున్నావేమో, దేవునికి నచ్చని విధంగా చేస్తున్నామో, దేవునికి నచ్చిన పనులు చేస్తున్నావేమో, దేవుడిని విడిచి జీవించాలనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుడు ఏ సమయంలో ఏ విధంగా నీకు శ్రమ వస్తుందో, ఏ విధంగా కష్టం వస్తుందో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు తెలిసి మన కష్టాలు బాగు చేయడు, మన మేలు కోసమే, మనల్ని మార్చాలని, మన సన్నిధికి నడిపించుకోవాలని, సన్మార్గంలో మనం నడిపించాలని. శత్రువు చేతికి కనుక మనం చెక్కేమనుకో వాడు మనం వదులుతాడా అండి? శత్రువు చేతికి మనకు ఒకసారి దేవుడు అలా వదిలేసి వచ్చేసాడు అనుకో, మన శత్రువు వదులుతాడా? మొదలు ఏం చేస్తాడు? మొత్తం పిండి పిప్పి చేసి వదులుతాడు. అవునండి. ఒక కుటుంబం ఉంది, వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉన్నారు, రక్షింపబడ్డారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారు, ఆత్మతో నింపబడుతూ దేవుని పని చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని శోధనలు కుటుంబంలోకి వచ్చినాయండి, కొన్ని సమస్యలు కుటుంబంలోకి వచ్చాయి. ఆ సమస్యలు రావడంతో వాళ్ళు ఏం చేశారంటే సమస్యల వైపు చూశారు, దేవుని విడిచిపెట్టేశారు. సమస్యల వైపు చూడడం వల్ల వాళ్ళ అక్కకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేయడం వల్ల ఒక సేవకుడు అని చెప్పి మ్యారేజ్ చేశారు. కానీ ఆ మ్యారేజ్ చేసిన తర్వాత అతను మంచోడు కాదని తెలిసింది. ఒక సమస్య తర్వాత ఒక సమస్య రావడం చేత వాళ్ళు ఏం చేశారంటే దేవుని పక్కన పెట్టి సమస్యల వైపు, మనుషుల వైపు చూడటం ప్రారంభించారు. ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లోకి ఉందంటే వాళ్ళు ఇంట్లో పని చేసుకోవడానికి కూడా మార్గం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తల్లికి, అక్కకి, కుమారుడికి తండ్రి ఉన్నా కానీ ఏమీ సహకరించలేని పరిస్థితి. కుటుంబం అంతా రక్షింపబడింది కానీ ఎటువంటి ప్రయోజనం లేదండి. దేవుడు మా చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు మాకేమి సహాయం చేయట్లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేశారు? తెలిసి సమస్యలు వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకున్నారు, అపవాదులు ఇంట్లోకి తెచ్చుకున్నారు, సాతాను చేత బంధింపబడుతూ ఉన్నారు, సమస్యల చేత బంధింపబడుతూ ఉన్నారు, శోధన చేత కట్టబడ్డారు. దేవునికి సమయం ఇవ్వమంటే ఏమంటున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నాం అక్క, ప్రార్థన చేయబుద్దవ్వట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, ఆలోచనలన్నీ వేరేగా వచ్చేస్తున్నాయి, బలహీనైపోయారు, పని చేసుకోలేకపోతున్నాను, కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాను, వివాహం కావాలి కానీ వివాహం చేసేవాళ్ళు లేరు, నాకు పెళ్ళి అవ్వదు, నేను బ్రతకాలని లేదు, నాకు చనిపోవాలని ఉంది. చూసారండి ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. తినడానికి కూడా వాళ్ళకి ఆహారం ఎవరైనా తీసుకొచ్చి పెట్టి తినడానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తల్లి మంచం మీద, అక్క మంచం మీద, ఈ పిల్లోడు ఎటు చేయలేని, ఏ పని చేయలేని బలహీనుడైపోయి ఈ పిల్లోడు మంచం మీద, ఏ పని రాకొక మంచం మీద తండ్రి ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నదండి ఆ కుటుంబం. ఎవరు సహాయం చేస్తారు? ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, రోజు సహాయం చేస్తారు ఎవరైనా? బలం ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఒక్కసారి అపవాదికి అవకాశం ఇస్తే మన సంతోషం కోసం, మన ఆనందాల కోసం అపవాదికి అవకాశం ఇచ్చామనుకోండి, వాడు ఒక్కసారి మన ఇంటికి వచ్చాడంటే మనం పిండి చేసి విడిచిపెట్టే వరకు చెరుగ్గల నవ్వులి మనం ఏం చేస్తాం? ఎలా పోతాం? మొత్తం అంతా పిండేసుకుని రసం అంతా వదిలేస్తామా? లేదంటే సగం రసం తాగి మనం వదిలేస్తామా? సగం రసం తాగి వదిలేస్తామా చెరుగ్గల్ని? ఎప్పుడైనా తిన్నారా చెరుకు రసాన్ని?
ఏం చేస్తాం? రసం అంతా పీల్చి 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 పిప్పు అయిపోద్దండి. పిప్పు అయిపోయిన తర్వాత పడేస్తాం. మా ఊళ్ళో కూడా అంతే. సగం తిని ఎవరైనా పడేస్తారా? మొత్తం డెక్కంతా సీకి మొత్తం సప్పగా అయిపోయిన తర్వాత మొత్తం అంతా సీకేసిన తర్వాత పడేస్తాం. అపవాది కూడా అలాగే చేస్తాడు. జాగ్రత్త. దేవుని విడిచి వేరొక నరుని ఆశ్రయిస్తే వాళ్ళ గతి ఎలా ఉంటుంది? ఇశ్రాయేలు ప్రజలు ఎలా అనుభవిస్తున్నారు శ్రమలు. ప్రతిసారి అనుభవించే సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. కష్టపడినా కష్టాలు లేని ప్రతిఫలం కూడా మనం అనుభవించలేము. అందుకే దేవుడిని విడిచి వేరొక నరుని ఆశ్రయించే వారికి శ్రమ, వేరొక మార్గంలో వెళ్ళే వారికి శ్రమ. జాగ్రత్త. దున్నబడకపోతే, దేవుడి చేత దున్నబడకపోతే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. దేవుడు మనల్ని జోక్యం చేసుకుని మనల్ని సువర్ణంగా మార్చాలని శ్రమల కొలువులో కనుక మనం దున్నుతుంటే మనం ధన్యులమని భావించాలి. కానీ శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమ నాకెందుకు రావాలి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని కనుక అనుకుంటే మనం శాపాన్ని కొని తెచ్చుకుంటాం, నష్టాలు పాలవలసిందే. మనం వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఎవరి చేత దున్నబడుతున్నారు? మిద్యానీయుల చేత దున్నబడుతున్నారు. ఎంతమంది గురించి చెప్పుకున్నాం ఇప్పుడు? మొదటిగా ఐగుప్తీయులతో దున్నబడ్డారు, తర్వాత అమాలేకీయులతో దున్నబడ్డారు, తర్వాత మోయాబీయులతో దున్నబడ్డారు, నాలుగోదిగా మిద్యానీయులతో దున్నబడ్డారు. ఐదోదిగా చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఎవరి చేతికి అప్పగించాడు? ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. సంసోను మనందరికీ తెలుసు. సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఈ సంసోను ఏం చేశాడండి? నాజీరు చేయబడ్డాడు దేవుని చేత. నాజీరు చేయబడ్డ సంసోను ఏం చేశాడంటే ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం ఆడడానికి సిద్ధపడ్డాడు. వారితో సాంగత్యం చేశాడు. దేవుని ప్రజలు దేవునికి విరోధంగా జీవించడం చేత దేవుడు శత్రువుల చేతికి, ఫిలిష్తీయుల చేతులకు దేవుడు అప్పగించాడు. 40 సంవత్సరాలు వారు ఏం చేశారు? శత్రువుల చేతిలో దున్నబడుతూ ఉన్నారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అండి, 40 సంవత్సరాలు. దేవుడు మళ్ళీ ఎంత కాపాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాలు అంటే మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ప్రబలుతూ ఉన్నారు. తరతరాలు అంటే మన తరం తర్వాత మన బిడ్డల తర్వాత బిడ్డల తర్వాత బిడ్డలు విస్తరిస్తూ ఉన్నారంటే ఇప్పుడు మనము దేవుని కలిగి ఉన్నామంటే మనతో అంతం అవ్వకూడదు. మన తర్వాత తరానికి కూడా మనం మాదిరి చూపించాలి, మార్గాన్ని చూపించాలి. దేవుడు ప్రేమను వారికి తెలియచేసేవారిగా మనం ఉండాలి. మన పునాది అలా ఉండాలి. ఆ ఇశ్రాయేల్ ప్రజలు నానాటికి ప్రబలుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. శ్రమలు కూడా వాళ్ళకి విస్తరిస్తూనే ఉన్నాయి. ఐదోది ఎవరికి అప్పగించాడు? ఫిలిష్తీయుల చేతులకు వారిని అప్పగించాడు. ఎందుకంటే సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించాడు. దేవుడి చేత నాజీరు చేయబడ్డాడు, కానీ ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయాడండి. తన బలాన్ని ఒక స్త్రీ చేతిలో ఓడిపోయాడు. తన బలాన్ని అంతా అప్పగించాడు, ఓడిపోయాడు. చివరికి బుద్ధి తెచ్చుకొని గానగిని కూడా ఏం చేశాడు? గానగి విడుస్తాడండి. కళ్ళు పోతాయి, తన బలమంతా పోతుంది. చివరికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. ఫిలిష్తీయుల చేతిలో 40 సంవత్సరాలు వీరు బానిసలుగా ఉన్నారు. శత్రువుల చేతిలో వీరు శ్రమను అనుభవించారు, కష్టాలు అనుభవించారు. దేవుని దృష్టికి వీరు ఎలా ఉన్నారు? చెడ్డవారిగా ఉన్నారు. అయినా కానీ వీళ్ళు మార్పు వచ్చిందండి. మార్పు రాలా. తర్వాత కూడా చూద్దాం. వారికి మార్పు రాలేదండి. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల 3వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. 3:8 అండి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన హరనాహారాయిము యొక్క రాజైన కుషానిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేశారు. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరములు కుషానిషాతాయిమునకు దాసులుగా నుండిరి. చూసారండి, ఇక్కడ యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన హరనాహారాయిము యొక్క రాజైన కుషానిషాతాయిమునకు 8 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పగించాడు.
ప్రతిసారి దేవుని కోపానికి గురవుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మరి నువ్వు నేను దేవుని ప్రేమను పంచుకుంటున్నామా, దేవుని కోపాన్ని పంచుకుంటున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడో కదండి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు కాబట్టి దేవుని శిక్షను అనుభవించారు. ఇప్పుడే ఉన్నది దేవుని కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుడు కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, కాపాడుతూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో తెలుసా మీకు అనుకుంటున్నారు మనసులో, అనుకుంటున్నారు కదా. నేను ఎన్ని తప్పులు చేస్తున్నానో మీకు ఏం తెలుసండి? దేవుడు నన్ను ఎంత కాపాడుతున్నాడో తెలుసా? వాళ్ళు అప్పుడు తప్పులు చేయగానే వాళ్ళు శ్రమను అనుభవించారు, కానీ నేను చాలా తప్పులు చేశాను, నేను చాలా సంతోషంగా ఉన్నానండి అనుకుంటారు చాలా మంది కదండి. అవునండి, చాలా సంతోషంగా ఉంటాం, అదే పెద్ద సమస్య అని తెలియట్లేదు. సంతోషం కోసం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఏ సమస్య అయితే తెచ్చుకుంటున్నావు, ఏ పని అయితే చేస్తున్నావు, దానికి ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా నువ్వు అనుభవిస్తావు. ఇంతకుముందు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడెప్పుడో అనుభవించేవారండి, కానీ ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాం? ఏదైనా ఒక తప్పు జరిగిందంటే ఎవరికైనా మనం ఏం చేసాం వెంటనే మనకు తిరిగి వస్తుందో రావట్లేదు, వెంటనే మనం అనుభవిస్తున్నాం దాన్ని, వెంటనే దాని పర్యవసానం మనకు వస్తుంది. మనం అనుకుంటాం నేను ఏ తప్పు చేసినా తప్పించుకుంటున్నాను కదా అని. మనుషులు ఎదుట మనుషులకు కళ్ళు కప్పి తప్పించుకోవచ్చు, కానీ దేవుడు కళ నుండి ఎవరు తప్పించుకోలేరు. పోయిన వారం అంత ముందు వారం నేను చెప్పాను, దేవుడు ఏం చేస్తాడు? మనం చెప్పిన ప్రతి పనికి తప్పు ఏం చేస్తాడని చెప్పాను, హైలైట్ చేస్తాడు. మనం చేసే పనులు హైలైట్ చేస్తాడండి. దాన్ని ఏం చేస్తాడు? రౌండ్ సర్కిల్ చేస్తాడు. మనం చేసే ప్రతి తప్పుడు దాని పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది. ఎప్పుడు? ఈ లోకంలోనే అనుభవిస్తాం, చనిపోయిన తర్వాత అక్కడ కూడా అనుభవిస్తాం. ఎక్కడ అనుభవిస్తాం? నరకంలో అనుభవిస్తాం. ఆ నరక బాధ తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో శ్రమలైన కష్టాలైన ఇరుకు మార్గమైన మనం సంతోషంగా నడిస్తే మనం తప్పించుకోగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ దేవునికి అవిధేయులుగా వారు ఉన్నారు కాబట్టి దేవుడు ప్రతిసారి కూడా వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడండి. మనకు కూడా దేవుడికి అవిధేయులుగా కనుక ఉంటే మనము మన కుటుంబం వారు కూడా తప్పించుకోలేని జాగ్రత్త. మనతో పోదండి, మన పిల్లలకు కూడా శాపం వస్తుంది, అనుభవించాల్సి ఉంటుంది వారు. ఎందుకంటే మనందరి కోసం ఆయన దున్నబడ్డాడు, ఆయన వీపి చాళ్ల వల్ల ఏమైంది? పొడుగయింది. మన కోసమే ఆయన భరించాడు శ్రమలు, మన కోసం కష్టాలు అనుభవించాడు, మనం రక్షింపబడాలని. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. 11వ అధ్యాయం 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అలాగైన ఎడల నేను అడిగినదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందరి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? దేవుడు తన ప్రజలను విసర్జించిన వద్దరాకు. ఇశ్రాయేలీయుడను నేను, అబ్రహాము సంతానంలో నేనున్నాను. అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, నేను దేవుని బిడ్డనే. దేవుడు విసర్జిస్తాడా? దేవుని ప్రజల్ని, దేవుని బిడ్డల్ని దేవుడు విసర్జిస్తాడా? అలా అనొద్దు మీరు, అలా మాట్లాడకండి మీరు. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని విసర్జించడు, మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని తోసివేయడు. మనమే ఆయనకు దూరంగా వెళ్తాము, ఆయన వద్దకు వెళ్తాము, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడము, ఆయనతో కలిసి సహవాసం చేయడానికి మనం ఇష్టపడము, ఆయనకు దూరంగా ఉండడానికి మనం ఇష్టపడతాం. కాబట్టి ప్రతిసారి శ్రమలో మనల్ని పంపిస్తూ ఉన్నాడు. శ్రమల ద్వారా మనం ఆయన దగ్గరికి వస్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? శ్రమల వైపు చూస్తున్నాం, ఈ లోకం వైపు చూస్తున్నాం, కానీ ఆయన వైపు చూడలేకపోతున్నాం. అందుకే మనం పెట్టి ఆయన బాధపడుతూ ఉన్నాడు. దేవుని బాధ పెట్టే బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? దేవుని సంతోష పెట్టే బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రతిసారి దేవునికి విరుద్ధంగా వారు జీవించి ప్రతిసారి దేవుని బాధ పెట్టారు. మరి నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? చివరిగా అదే అధ్యాయం 27వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు చెరులందరూ రక్షింపబడుతారు. హల్లెలూయా. చూసారండి, ప్రజలందరూ కూడా రక్షింపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందరూ కూడా రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరిని విమోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరినీ సియోనికి నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నాడు అందరూ కూడా ఆయన ప్రేమను గుర్తించలేక ఆయన దగ్గరికి రాకుండా దూరంగా ఉండడానికి ఇష్టపడు. కేవలం ఆయన పిల్లలే, దేవుని పిల్లలే ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడకుండా
దూరంగా వెళ్ళిపోతున్నారంటే అందుకే దేవుడు మనల్ని బట్టి చింతిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన త్యాగం, ఆయన వీపు ఎలా ఉందండి? దున్నబడింది. ఎందుకంటే మన కోసం, మనం రక్షించడం కోసం ఆయన దున్నబడ్డాడు. మనము కూడా రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? శ్రమల కొలిమిలో దున్నబడాలి. శ్రమల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దామా? సాయంకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడా? దేవుడి దగ్గరగా ఉండాలనుకుంటున్నావా? దేవుడితో కలిసి ఉండాలనుకుంటున్నావా? ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడికి ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు? దున్నబడాలనుకుంటున్నావు దేవుడి చేతిలో. దున్నబడితే కనుక ఫలవంతముగా నువ్వు ఉంటావు. దేవుడి చేత దున్నబడాలి అనుకుంటే ఫలభరితంగా నీ జీవితం ఉంటుంది. వద్దు, దేవుడి చేత నేను దున్నబడను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనుకుంటే కనుక ఆనాడు ఇస్రాయేలు ప్రజలు ఎలా అయితే శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు, మరి అప్పగింపబడిన కొలది వారు విస్తరింపబడ్డారండి. శ్రమల కొలువులో వెళ్ళే కొలది వారు విస్తరింపబడ్డారండి. ఎందుకంటే వాళ్ళు మార్పు కోరుకున్నాడు దేవుడు. వాళ్ళు మారాలని కోరుకున్నాడు. దేవుడి సన్నిధికి రావాలని కోరుకున్నాడు. ప్రతిసారి శత్రువు చేతికి అప్పగింపబడిన ప్రతిసారి కూడా వాళ్ళు దేవునికి అవిధేయులుగా జీవించారండి. దేవుని మనసుని ఎరగని వారిగా వారు జీవించారు. ఈనాడు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని ఎరగని వారిగా జీవిస్తున్నావా? దేవుని ప్రజలుగా, సొంతైన ప్రజలుగా దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు, దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు ఏ విధంగా దేవునికి ఉండాలనుకుంటున్నావు? ఇష్టమైన బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకుంటున్నావా? సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. దేవానికి ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నానయ్యా. నా కోసం నువ్వు దున్నబడ్డావు ప్రభా, శ్రమ అనుభవించావు ప్రభా, కష్టాలు అనుభవించావు ప్రభా. నా మేలు కోసమే కదా ప్రభా, నేను సంతోషంగా ఉండాలని కదా ప్రభా, నన్ను విమోచించాలని, నన్ను రక్షించాలని, నేను నశించిపోకూడదని లోకానికి వచ్చి నన్ను వెతికి రక్షించావు కదా ప్రభా. నేను నీతో కలిసి ఉంటానయ్యా. నీ బిడ్డగా నేను జీవిస్తాను ప్రభా. నా ఇష్టానుసారంగా నేను జీవించడం కాదు, నీకు సమయాన్ని ఇస్తాను ప్రభా. ఎందుకంటే నీ బిడ్డగా బ్రతుకులు నాకు మేలయ్యా. ఈ లోకంలో ఆయన బిడ్డగా ఉండడం మనకి మేలండి. ఆయన బిడ్డగా జీవించడం మనకు అది మేలు. నీ బిడ్డగా జీవించడం నాకు మేలు ప్రభా. నీ శ్రమ అనుభవించడం నాకు మేలు ప్రభా. నువ్వు నా కోసం దున్నబడ్డావు ప్రభా. నీ కోసం నేను ఈ లోకంలో జీవిస్తాను ప్రభా. నువ్వు చేసిన త్యాగానికి నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, నా కోసం నీ దున్నబడింది ప్రభా. అయ్యా నేను రక్షింపబడాలని నా కోసం ఈ లోకానికి వచ్చి నువ్వు దున్నబడ్డావు ప్రభా. నీ బిడ్డగా, నీ సొంతైన ప్రజలుగా నేను ఉంటాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా సమయంలో తండ్రి ప్రభా, నీ బిడ్డగా ఉండడానికి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి ప్రభా. దర్శించండి ప్రభా. నీకు ఇష్టమైన బిడ్డలుగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులుగా ఎలా అయితే ఉన్నారో ప్రభా, మేము ఈనాడు ప్రభా అవిధేయులుగా ఉండకుండా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి మీకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా, అపవాదికి చోటివ్వకుండా ప్రతి దినము తండ్రి నీతో కలిసి సహవాసం చేసే భాగ్యాన్ని మా అందరికీ మీరు కలగచేయండి. సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి సహాయం చేస్తూడండి. యేసు పరిశుద్ధంగా అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.